సంభాషణ అంతా ప్రేమ మీద సాగుతుంది. ఒకే వ్యక్తి హృదయపూర్వకంగా చాలాసార్లు ప్రేమించగలడా? ఒక్కసారి మాత్రమే నిజంగా ప్రేమించగలిగిన వాళ్ళ ఉదాహరణలు, చాలాసార్లు హృదయం అంతటితోటి కూడా ప్రేమించిన వాళ్ళ ఉదాహరణలు దొర్లిపోతున్నాయి. ఒకే మనిషి చాలాసార్లు ప్రేమకి లోపడవచ్చునని, ఆ ప్రేమ సాఫల్యం పొందకపోతే చనిపోవటానికి కూడా సావకాశాలున్నాయని ఆ అభిప్రాయం తృణీకరించలేకపోయినా, నిజమైన ప్రేమ వ్యక్తి జీవితంలో ఒక్కసారే అనుభవించగలమని, ఆ ప్రేమ మెరుపులా మెరిసి వాళ్ళ గుండెల్ని కాల్చి నరాల్ని వేడెక్కించి వాళ్ళ హృదయాల్ని తనలో లీనం చేసేసుకుంటుందని, ఆ హృదయాలు ఇంకే విధంగానూ బలీయమైన మోహాలకు కూడా చెలించవని నిశ్చయించారు. చాలా ప్రేమ సంబంధాల్లో అనుభవం ఉన్నవారు మాత్రం పై వాళ్ళ అభిప్రాయాల్ని ఒప్పుకోలేదు. ప్రేమ మనసులో స్థిరపడే విధానము తత్వాలను బట్టి ఉంటుంది. ఒక వ్యక్తి 55 సంవత్సరాలు ఒక్క నిమిషమైనా విడవకుండా ప్రేమించి ఆ ప్రేమతోటే చచ్చిపోయింది అన్నాడు డాక్టర్. చాలా ఆశ్చర్యంగా ఉంది. అట్లా ప్రేమించబట్టం ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ ప్రేమ ఎంత సౌందర్యమైనదో, అటువంటి ప్రేమని ఒక హృదయంలో రేపగలిగిన ఆ మనిషి అంత ధన్యుడో కదా అన్నారు. ఆ డాక్టరు నవ్వాడు. ప్రేమ, త్యాగం మొదలైన ఉన్నతానుభవాలు, భావాలు ఒక్క ఉన్నత కులీనులకే తప్ప ఇంకెవరికి ఉండరని అతని నమ్మకం. డాక్టర్ ఆ కథ చెప్పటం మొదలెట్టాడు. దేశాలు తిరిగే ఆ మేదరి తన్ను ప్రేమించిందనగానే అదిరిపడి లేచాడు కోపంతో. ఆమె తన నుంచి గౌరవం, మర్యాద, తన కులీనత, నాగరికత దొంగిలించేసినట్టు భావించాడు అనుకుంటాను. ఆమె ప్రేమ ఎంత స్వచ్ఛమైనది, ఎంత నిష్కల్మషమైన ప్రేమ. ఏమైంది? అతను ఎలాంటివాడు? ఈ కథ వినాలంటే మేదరి పిల్ల అనే కథ తప్పకుండా వినండి. ఈ కథ ఫ్రెంచ్ రచయిత మపాసో రాసిన కథ ఛానల్లో ఉంది. తప్పకుండా కథను విని మీ స్పందనను తెలియచేయండి. ఎదురు చూస్తూ ఉంటాను. నమస్తే.